టాలీవుడ్‌లో ఉన్న పెద్ద స్టార్స్ అందరిని మీరు కలిసేసారనుకుంటా. కలిసానండి. ఆ! రానాని కలుస్తుంటా ఆ! అప్పుడప్పుడు. అండ్ అండ్ విశ్వక్ సిద్ధు అయితే రెగ్యులర్‌గా అండ్ కలుస్తుంటా. 'లైలా' మూవీలో అలాగే బాస్‌ని కూడా కలిసారు కదా! చిరంజీవి గారిని కలిసాము మొన్న. యాహ్! దట్ వాస్ వాట్ ద స్పెషల్ మూమెంట్. ఎక్స్‌పీరియన్స్? యాక్చువల్లీ నేను మీదొకటి స్పీచ్ చూసాను. 'లైలా' మూవీకి సంబంధించి. చిరంజీవి లిటరల్లీ నా గారితోనా? కాళ్ళు షివర్ అయితున్నాయి అవునవును. అని చెప్పి మాట్లాడారు. అసలు నేను ఓయ్! ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. బేసికల్లీ అక్కడ ఏమైందంటే చిరంజీవి గారు వస్తున్నారు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ప్రోటోకాల్ ఇచ్చారు. ఓహ్! ఓకే. సో హాఫ్ అన్ అవర్‌లో ప్రొడ్యూసర్ మాట్లాడాలి, హీరో మాట్లాడాలి, హీరోయిన్‌కి లేదు మైక్. డైరెక్టర్ మాట్లాడాలి. హ్మ్. సో అక్కడ ఏం జరిగిందంటే నాకు మైక్ ఇచ్చిన టైము, చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చిన టైం ఒకటైపోయింది. అబ్బా! అక్కడ నాకు గాడ్స్ గ్రేస్. చిరంజీవి గారితోనైతే చాలా స్పెషల్ మూమెంట్ ఉండే ఆ రోజు. దట్ ఈవినింగ్ వాస్ అమేజింగ్. ఆ! చాలా బాగుండే. అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. చిరంజీవి గారితో ఆయన యూ హాడ్ ఎనీ నా లైఫ్ కాన్వర్సేషన్? టైమ్ సెటిల్మెంట్ సార్ అంటే ఇట్లా చేయలేకపోయిండు ఆయన. ఓకే అని. ఆ! సో దోస్ ఆల్ థింగ్స్ విల్ స్టే అవును. ఫర్ ఎవర్ ఇన్ లైఫ్. అవును. సో అవి నేను ఒక్కసారి నమ్ముతున్నా. ఈ మీరు ఏ ఇయర్‌లో ఇండస్ట్రీకొచ్చారు? వెనక ఎన్ని స్ట్రగుల్స్ అసలు ఉన్నాయి? ఏంది ఆ స్ట్రగుల్స్ అసలు ఆ మూమెంట్ ఆ వేరు. వేరసలు నేను నిజం. బయటికొచ్చిన తర్వాత ఐటీసీ కోహినూర్ నుంచి బయటికొచ్చిన తర్వాత ఒక్కడిని నిల్చొని ఆలోచించుకుంటున్నా. నేనేనా? ఆ! ఇది నేనేనా అని. ఆ! సో అవి స్పెషల్ మూమెంట్స్. ఇట్ వాస్ వెరీ ప్రౌడ్. అసలు ఎక్కడ ఆడిషన్‌లని తిరిగి ఏంది ఇక్కడ దాకొచ్చి చిరంజీవి గారు సార్ నా లైఫ్ స్టైల్ సెటిల్మెంట్ సార్ అంటే ఇట్లా చేయలేపడం. హ్మ్. ఆయన నా మాటలకి నవ్వడం. ఆ ఐ కాంటాక్ట్స్, ఆ కన్వర్జేషన్ నేను ఆయనతో డైరెక్ట్ ఆయనకి చెప్తున్నా ఐ లవ్ యూ చెప్తున్నా. సో దోస్ ఆల్ ఆర్ స్పెషల్ మూమెంట్స్.